Gen-C Foundation Level Package 4.1 LPA, Gen-C Pro Intermediate Level Package 5.4 LPA, Gen-C Next Elite Package 6.75 LPA. Yes, మీరు విన్నది నిజమే. కాగ్నిజెంట్ ఫైనల్లీ 2027 బ్యాచ్ కోసం వాళ్ళ ప్రెస్టీజియస్ డిజిటల్ నర్చర్ 5.0 ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది ఫర్ ద రోల్ ఆఫ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ఏంటి, సాలరీ ఎంత, స్టేజెస్ ఏంటి, ఏం స్కిల్స్ కావాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలా అప్లై చేయాలి అనేది ప్రతి ఒక్క డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాప్టర్ నెంబర్ 1, ఎలిజిబిలిటీ దగ్గర కాగ్నిజెంట్ చాలా స్ట్రిక్ట్ గా రాదర్ రూత్లెస్ గా ఉంది. నో ఎమోషన్స్, ఓన్లీ ప్యూర్ లాజిక్. బ్యాచ్ స్ట్రిక్ట్లీ 2027 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ మాత్రమే. డిగ్రీస్ వచ్చేసి బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ అండ్ ఎంఎస్ వాళ్ళకి. అండ్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్, ఐటీ, ఈసీఈ, ట్రిప్లీ, ఈఎండ్ఐ అండ్ అదర్ సర్క్యూట్ బ్రాంచెస్ ఎలిజిబుల్. సారీ ఫోక్స్, ఫ్యాషన్, ఫుడ్ అండ్ లెదర్ టెక్ లో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అలాగే మెకానికల్, సివిల్ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ 4th పాయింట్, అకాడమిక్ కట్ ఆఫ్. మినిమం 60% అగ్రిగేట్ ఇన్ 10th, 12th అండ్ యూజీ. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతారు బికాస్ నో రౌండ్ ఆఫ్. మీకు 59.9% ఉన్నా కూడా బీజీవీలో రిజెక్ట్ అయిపోతారు. సో చూసుకోండి. 5th పాయింట్, బ్యాక్లాగ్స్. రిజిస్ట్రేషన్ టైం కి 0 స్టాండింగ్ అరియర్స్ ఉండాలని మెన్షన్ చేశారు. మీరు ఈ క్రైటీరియా మీట్ అవుతున్నారా లేదా, లేకపోతే యూఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. ఒకవేళ మీట్ అవుతుంటే ఇమీడియట్లీ కింద కామెంట్ సెక్షన్ లో ఎలిజిబుల్ అని టైప్ చేయండి. లెట్స్ సీ ఎంత మంది రేస్ లో ఉన్నారో. బట్ రిలాక్స్ అవ్వకండి, ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఎ మ్యాసివ్ హర్డిల్. అదే చాప్టర్ 3, 4 స్టేజ్ సెలక్షన్ బ్లూ ప్రింట్. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుందా? నో. ఇది ఒక 4 స్టేజ్ మ్యారథాన్ ప్రాసెస్. మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. స్టేజ్ 1 కమ్యూనికేషన్, వాయిస్ అండ్ లిజనింగ్ రౌట్స్ ఉంటాయి. మీ బేసిక్ ఇంగ్లీష్ క్లారిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా టెస్ట్ చేస్తారు. స్టేజ్ 2 లెర్న్ అండ్ క్వాలిఫై. జావా, ఎస్క్యూఎల్, వెబ్ యూఐ పైన వాళ్ళు ఇచ్చే సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ కంప్లీట్ చేసి క్వాలిఫైయర్ పాస్ అవ్వాలి. స్టేజ్ 3 డీప్ స్కిల్లింగ్. 12 వీక్స్ ఇంటెన్స్ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ ప్రాసెస్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఇది ఒక మినీ బూట్ క్యాంప్ లాంటిది. 4th థింగ్, ఫైనల్ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ. మీరు ట్రైనింగ్ లో నేర్చుకున్న దానికి ఫైనల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. బేస్డ్ ఆన్ దిస్ మీ ప్యాకేజ్ 4.1 ఎల్పీఏనా, 5.4 ఎల్పీఏనా, 6.75 ఎల్పీఏనా అనేది డిసైడ్ చేస్తారు. మీ సీనియర్స్ చాలా మంది ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ అండ్ ప్రాసెస్ డీటెయిల్ తెలియక ఫైనల్ ఇయర్ లో చాలా సఫర్ అయ్యారు. ప్లేస్మెంట్స్ టైమ్ లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్ నేను కళ్ళారా చూసాను. మీ లైఫ్ లో ఆ రిగ్రెట్ ఉండకూడదు అంటే ఇప్పుడు మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అర్జెంట్, వెరిఫైడ్ కెరీర్ అప్డేట్స్ డూప్ లేకుండా మనం ఇక్కడే దొరుకుతుంది. చాప్టర్ 4, సూపర్ సెట్ ట్రాప్ అండ్ డెడ్ లైన్స్. నౌ ద మోస్ట్ క్రిటికల్ పార్ట్. రిజిస్ట్రేషన్ అంతా సూపర్ సెట్ ప్లాట్ఫామ్ లో జరుగుతుంది. మీకు అందరికి తెలిసిందే. కాగ్నిజెంట్ ఎప్పుడు కూడా సూపర్ సెట్ ప్లాట్ఫామ్ లోనే జరుగుతుంది. డెడ్ లైన్ వచ్చేసి May 18, 2026 11:59 PM దాకా. కానీ ఇక్కడ ఒక పెద్ద డ్రాప్ ఉంది. అప్లై చేసేటప్పుడు మీ అకాడమిక్ డీటెయిల్స్ అండ్ మార్క్ షీట్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఒక్క సెమిస్టర్ మార్క్స్ తప్పుగా ఎంటర్ చేసినా లేదా రౌండ్ ఆఫ్ చేసినా, అంటే 59.9 ని 60 అని పెట్టినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో మీ ఆఫర్ మెర్సిలెస్ గా క్యాన్సిల్ అవుతుంది. నేమింగ్ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ పాన్ కార్డ్ అండ్ 10th మార్క్ లిస్ట్ లో ఉన్న నేమ్ ఒకేలా ఉండాలి. నేమింగ్ కన్వెన్షన్ మిస్ మ్యాచ్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. May 18th వచ్చేస్తే సర్వర్స్ జామ్ అయిపోతాయి అండ్ యూ విల్ లూజ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ యువర్ కెరీర్. అండ్ చాప్టర్ 5, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సపోజ్ మీరు ఈ ట్రాప్స్ అన్ని దాటి ఫైనల్ గా సెలెక్ట్ అని అనుకుందాం. అసలు లోపలికి వెళ్ళాక మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఏం పని చేస్తారు? లెట్స్ టాక్ అబౌట్ ద యాక్చువల్ గేమ్, ద రోల్. జావా ఫుల్ స్టాక్ ఇంజనీర్ గా మీ రెస్పాన్సిబిలిటీ చాలా డైనమిక్ గా ఉంటుంది. జావా అనేది బ్యాక్ ఎండ్ లో పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది లేకుండా అసలు ఏ సిస్టమ్ కూడా నడవట్లేదు ఇప్పుడు. సో చాలా ఇంపార్టెంట్ టెక్ స్టాక్ మీద మీరు వర్క్ చేస్తారు. మీరు జస్ట్ ఒక నార్మల్ కోడర్ కాదు, ఒక కంప్లీట్ సాఫ్ట్వేర్ వెపన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో జావా, స్ప్రింగ్, హైబర్నెట్ అండ్ రెస్ట్ ఏపీఎస్ యూస్ చేసి పవర్ఫుల్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ బిల్డ్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో HTML, CSS, జావా స్క్రిప్ట్ తో పాటు Angular, React యూస్ చేసి బ్యూటిఫుల్ వెబ్ ఇంటర్ఫేసెస్ మీద వర్క్ చేస్తారు. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ లో MySQL ఆర్ PostgreSQL లో డేటా స్కీమాస్ డిజైన్ చేసి SQL క్వైరీస్ హ్యాండిల్ చేయాలి. అండ్ DevOps అండ్ CI/CD పైప్లైన్స్ కూడా, అంటే గిట్, మావెన్, జెంకిన్స్ లాంటి ఇండస్ట్రీ టూల్స్ తో డిప్లాయ్మెంట్ ఆటోమేషన్ చేయాలి. టెస్టింగ్ లో JUnit యూస్ చేసి బగ్ ఫ్రీ కోడ్ రాయాలి. బేసికలీ మీరు గ్రాడ్యుయేట్ అయ్యే లోపు యూ విల్ బి ఫుల్ ఫ్లెజ్డ్ ఇండస్ట్రీ రెడీ సాఫ్ట్వేర్ డెవలపర్. అదిరిపోయింది కదా. ఫైనల్ గా చెప్పాలంటే ద కాగ్నిజెంట్ డిజిటల్ నర్చర్ 5.0 జావా FSC హైరింగ్ ప్రోగ్రామ్ ఇస్ వన్ ఆఫ్ ది అబ్సల్యూట్ బెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ 2027 బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో స్ట్రాంగ్ కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే విత్ ఎక్సలెంట్ ప్యాకేజెస్, ఇండస్ట్రీ లెవెల్ ట్రైనింగ్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పోజర్, దిస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కెన్ బికమ్ ఎ గ్రేట్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ యువర్ IT జర్నీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఆప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. అప్లై చేయడానికి అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. వెంటనే క్లిక్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో పక్కా షేర్ చేయండి సో దట్ ఎవ్రీవన్ కెన్ బెనిఫిట్. నెక్స్ట్ వీడియో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పైన కావాలంటే కామెంట్ yes అని చెప్పండి, నాకు అర్థమైపోతుంది. సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. Until next time, this is Krishna signing off. Jai Hind.